నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అసలు ఎందుకు సస్పెండ్ చేశారు? ఇలాంటి అనుమానాలు చాలా దారి తీస్తున్నాయి. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు. వారిని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అశోక్ గారు నమస్కారం. నమస్తే. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ని ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అసలు ఎందుకు సస్పెండ్ చేశారు? దీని మీద మీ స్పందన ఏంటి? ముఖ్యంగా ఇటు టీడీపీ పార్టీ విధానంగా మనం చూస్తే ఎక్కడైనా ఏదైనా ఒక తప్పు జరిగితే ఇమీడియట్గా త్రిసభ్య కమిటీ అనో లేకుండా ఉంటే వన్ మ్యాన్ కమిటీ అనో వేసి వాళ్ళు ఏం తప్పు చేశారో అది హైకమాండ్కి చెప్పాల్సి వస్తుంది. ఇమీడియట్గా ఆ రోజు సాయంత్రానికి తర్వాత రోజు కల్లా సస్పెండ్ చేసేస్తారు. ఇది టీడీపీ విధి విధానంగా ఉంటుంది. అంటే ప్రజల్లో పలచన పడకుండా మనం ఒక పార్టీని కానీ ఒక గవర్నమెంట్ కానీ మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రజల్లో ఒక హుందాతనం మెయింటైన్ చేసే విధంగా టీడీపీ యొక్క విధానం ఉంటుంది. ఈ కోవలో మనం చూస్తే ఆ మధ్య ఒక ఎమ్మెల్యే, టీడీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక మహిళతో పాటు ఒక అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఆయన దొరికిపోతే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసేసింది. సస్పెండ్ చేయడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరైనా వైసీపీ వాళ్ళు టీడీపీ పార్టీని ఏమైనా అనగలినారా? లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే ఆయన ఓడిపోయినాడో, కేవలం 11 సీట్లు పరిమితమైనాడో, ఆ తర్వాత ఆయనకు పూర్తి స్థాయి తత్వం బోధపడింది. టీడీపీని చూస్తూ నేర్చుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన బాల్య దశలో ఏబిసిడీలు దిద్దుకుంటూ ఉన్నాడు టీడీపీని చూస్తా. నేను చాలా వీడియోలో చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ స్టైల్లో కనుక వర్కౌట్ చేస్తే ఆయన భవిష్యత్తులో ఏదైనా రాజకీయంగా కొంచెం పుంజుకునేదానికి అవకాశం ఉంటుందని. దువ్వాడ శ్రీనివాస్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఎన్నాళ్ళ నుంచో నేను కోరుకున్నాను. అది వైసీపీనా లేకుంటే జనసేన టీడీపీ అనేది కాదండి. ఒక పార్టీలు విధి విధానాలుని ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి ఆ పార్టీ అంటూ. కొద్ది మేర అటు ఇటు లొసుగులు ఉండొచ్చు కాక, కానీ ఇలా ప్రజల్లో ఆ పార్టీని పలచన చేసేసాడు దువ్వాడ శ్రీనివాస్. నెక్స్ట్ వికెట్ నేను సూచన చేశాను, నా సూచన వాళ్ళు పట్టించుకున్నారనేది కాదండి, నా అభిప్రాయం. వైసీపీ బలం కోసమే నేను చెప్పింది దువ్వాడ శ్రీనివాస్ని పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పాను. నెక్స్ట్ గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేయాలనేది నేను చెప్తున్నాను ఇవాళ. గోరంట్ల మాధవ్ని నెక్స్ట్ వికెట్గా తీసేయాలా? ఏమంటే ఆయన కేవలం ఆయన కులాన్ని అడ్డబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాస్తవంగా కూడా కేవలం ఆయన కురబ కులాన్ని అడ్డబెట్టుకొని నా దగ్గర ఇన్ని ఓట్లు ఉన్నాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. సో ఇంకా అంటే మేము కులం చూడము మతం చూడము అనే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ వికెట్గా గోరంట్ల మాధవ్ను కన్నా తీసేస్తే పార్టీ నుంచి వైసీపీ కొద్ది మేర అయినా సరే అంటే ప్రక్షాళన దిశగా ముందుకెళ్తుంది. ప్రజల్లో మరింత గౌరవం పెంచుకునేదానికి ఏదైతే వాళ్ళకి చెడ్డపేరు తెచ్చుకున్నారో ఇవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ గోరంట్ల మాధవ్ అంట, శ్రీరెడ్డి అంట, ఇటువంటి వాళ్ళు అనేక మాటలు అంటూ ఉంటే వాళ్ళు మా వైసీపీ వాళ్ళు కాదు అని ఇన్నాళ్ళు చెప్తున్నటువంటి వైసీపీ వాళ్ళపైన కేసులు పెట్టాల, అరెస్టులు చేయాలి. ఆ రోజున వాళ్ళని అరెస్ట్ చేసింటే ఈ మాదిరి 11 పరిమితం అయ్యేవారు కాదండి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రతిపక్షంగా మిగిలేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటి నుంచైనా పర్ఫెక్ట్గా ఉండాలా అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలు పటిష్టంగా ఉంటే ప్రజల్లో ఏదైనా ఒక వ్యవహారం పైన కానీ ఒక పాలసీ పైన కానీ రోడ్లపైకి వచ్చి గొడవపడడం కానీ ధర్నా కానీ మంచి ప్రభుత్వాలు బలంగా పరిపాలించేదానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఊతం ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తిగా నేను అదైతే ఆశపడుతున్నాను. ఇప్పుడు మీరు అన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి, ఆయన ఎప్పటి నుంచో ఇద్దరు పెద్ద బిడ్డలో ఒక బిడ్డకైతే పెళ్ళి అయిపోయింది, ఒక బిడ్డకి ఇంకొక బిడ్డకి ఇంకా పెళ్లి కాల, పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళు ఇంక 2-3 ఏళ్ళు ఓపిక పట్టలేకపోయినా రెండో బిడ్డకైనా పెళ్లి చేసే వరకు వాళ్ళిద్దరి మధ్య అంటే ఈయన వ్యవహారం అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే పిలిచి పిల్లనిచ్చారు. ఏదో ఆయన పీజీలోనో ఎక్కడో బయట రూమ్ తీసుకొని ఉంటా ఉన్నాడు. ఆయన వాణిని ప్రేమించిన దానికి వాణి వాళ్ళది ఉన్నతమైన కుటుంబం, అంటే ఎక్కువ డబ్బులు ఉండే వాళ్ళకి. సో పిలిచి అల్లుని చేసుకున్నారు. వాణి వాళ్ళ తండ్రి తర్వాత జరుగుతూ పోయింది, వాళ్ళకి 2 పిల్లలు పుట్టినారు. మనం ఆ మధ్య వీడియోలో కూడా చూస్తాను, ఒక పెళ్ళిలో హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఒక 2-3 ఏళ్ళ ముందు వరకు కూడా. కానీ ఎప్పుడైతే మాధురి ఎంటర్ అయిందో, దివ్యలో మాధురి ఎంటర్ అయిందో ఆయన బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. ఇన్నాళ్ళు లేనిది మాధురి ఎంటర్ అయినాక ఎందుకు అవుతుందండి? ఆయన మహేష్ అనే వ్యక్తి చూసారా, మాధురి గారి హస్బెండ్, ఆయన బయట ఆడనో షిప్పింగ్ యార్డ్లోనే ఎక్కడో వర్క్ చేస్తాడంట. ఇప్పుడు దాకా 10 లక్షలు అంట జీతము. పలానా 3x3 ఛానల్ ఆయన లైన్లోకి తీసుకుంటే ఆయన చెప్పింది ఏంది, నాకు ఇప్పుడు దాకా 10 లక్షలు జీతం వస్తుంది, నాకు ఇంక 2-3 నెలలకు 2-3 లక్షలు జీతం పెరిగే ఛాన్స్ ఉంది, మొత్తం డబ్బులు మాధురికి పంపించేస్తాను, మాధురి అంటే నాకు అంత నమ్మకం అని ఆయన మహేష్ అని ఆయన చెప్తున్నాడు. అంత చెప్పినా కూడా ఈ మాధురి ఈయనకి ఎమ్మెల్సీ పదవి ఉండదు కదా అని చెప్పి ఏదో ఈ ఎన్నికల్లోనూ దేంట్లో అయినా రాణించాలా, ప్రజల్లో ఎక్కువ కనిపించాలనే ఒక ఆత్రం ఎక్కువ మాధురికి ఒక ముళ్ళకంప మాదిరి దువ్వాడ శ్రీనివాస్ని పట్టేసుకునేది. అప్పటి నుంచి దరిద్రం స్టార్ట్ అయిపోయింది వాళ్ళ కుటుంబంలో. ఆ కుటుంబ వ్యవహారం అంతా అయిందేనంటే ఆయన ఎమ్మెల్సీ
ముఖ్యంగా వైసీపీ పార్టీలో ముఖ్య నేతగా ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరికి తీయకున్నా కూడా ఆయన ఒక రౌడీయిజం చేస్తూ ఉండేవాడు శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా టెక్కల్ నియోజకవర్గంలో. ఆ మధ్య అచ్చెన్నాయుడు గారిని అన్నాడు ఒక మాట, బాంబులు పెట్టి లేపేస్తాను అచ్చెన్నాయుడు అని. అంటే మనిషి అంటే కన్నుమిను తెలీదా? ఇవాళ రెంటికి చెడ్డ రేవడలాగా తయారైపోయింది ఆయన పరిస్థితి. జనసేన కనీసం కన్నెత్తి కూడా చూడదు దువ్వాడ శ్రీనివాస్ గురించి. బీజేపీ టచ్ కూడా చేయనీదు, ఆల్రెడీ మనకు తెలిసిందే. ఇంకా టీడీపీ అంటే సరాసరి వాళ్ళ గడపలు కూడా అడుగు పెట్టలేడు దువ్వాడ శ్రీనివాస్. ఇప్పుడు నేను చెప్పినట్టు రెంటికి చెడ్డ రేవడైందన్నారు కదా, వైసీపీ వాళ్ళు అసలే పార్టీ నుంచి తరిమేశారు. ఇంకా ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంది? ఏమన్నా కేఏ పార్టీ పార్టీలో కానీ జాయిన్ అయితే నేను చెప్పలేను, కానీ ఆయనకి భవిష్యత్తు లేకుండా పోయింది, ఈ మాధురికి భవిష్యత్తు లేకుండా పోయింది. ఇక్కడ జరిగింది అసలు ముఖ్యంగా ఎందుకు సస్పెండ్ చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఈ విధంగా మాధురి విషయంలో చులకనగా పలసన అయిపోయినాడు ప్రజల్లో. తర్వాత డాక్టరేట్ అనేది ఆయన దక్కించుకున్నాడు ఏమన్నా డబ్బులు పెట్టి. ఆ వ్యవహారం అంతా సపరేట్ సబ్జెక్టు. డబ్బులు కడితే ఎంత 7-8 నెలలలోపు మొత్తం ఆథరైజ్డ్గా వచ్చేస్తుంది, డాక్టరేట్ ఇచ్చేస్తారు. కొన్ని ఫేక్ కంపెనీ ఉండాలండి, అది వేరే వ్యవహారం. డాక్టరేట్ వచ్చింది. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే చూడకుండానే ఉంటారా? అందరూ పదుల సంఖ్యలో టీవీలు సోషల్ మీడియాలోని వల్లబాసం అంటే దువ్వాడ శ్రీనివాస్ కింద డాక్టరేట్ అని జగన్మోహన్ రెడ్డి గారిని పలసం చేసినట్టే కదా అక్కడ. అది కానీ ఈ మాధురి వ్యవహారం కానీ ఇవన్నీ చూస్తా వచ్చాడు. టీడీపీ వాళ్ళు ఆదిమూలం గారిని ఎప్పుడైతే సస్పెండ్ చేశారో ఆ రకాన్ని వీళ్ళని సస్పెండ్ చేసేసింటే ఆ యొక్క వైసీపీ గౌరవం నిలబడింది. సరే లేట్ అయినా కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు ముఖ్య కారణం ఏంటంటే ఈ టెక్కలికి సంబంధించి శ్రీకాకుళంకి ఎంపీగా పోటీ చేశాడు పేరాడ తిలక్ అనే ఆయనకి టెక్కలి బాధ్యతలు అప్పగించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక నియోజకవర్గంలో ఎవరికైనా ఒక బాధ్యత అప్పగించినప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ కష్టమైనా నష్టమైనా కూడా ఆయనకి సపోర్టివ్గా ఉండాలి, అప్పుడు మాత్రమే పార్టీ బలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ద సోలో పర్సన్ ఫ్రమ్ టీడీపీ ఈస్ అచ్చెన్నాయుడు గారు. మనం అంటాం కదా, అది కేజీఎఫ్లో డైలాగ్ అన్నట్లు టెక్కలి ఈస్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ అచ్చెన్నాయుడు. కానీ వీళ్ళకు రాజకీయం అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిపక్ష పార్టీల్లో ఉన్నటువంటి పేరాడ తిలక్ ఒక పక్క, ఈ దువ్వాడ శ్రీనివాస్ ఒక పక్క, దివ్యల మాధురి. ఎందుకంటే నేను ప్రస్తుతం ట్రైన్ అవుతా ఉన్నాను, అతి త్వరలో రాజకీయాల్లోకి వస్తానని చెప్పి ఏం ఒక్క ఆశపడినది. అంటే అక్కడ 3 వర్గాలు, ముఖ్యంగా వాణి, ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి సతీమణి అయినటువంటి వాణి, ఆవిడది ఒక వర్గం. ఈ 4 వర్గాల్లో ఇదంతా లేకుండా పేరాడ తిలక్ని అక్కడ ఇన్ఛార్జ్గా చేసి మీరందరూ ఆయన సపోర్ట్ చేయండి, నెక్స్ట్ ఎలక్షన్స్ అప్పుడు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాను అని చెప్పినాడు. ఆయనతో పాటు ఈయనకి ఎలాగూ దువ్వాడ శ్రీనివాస్ గారికి ఎమ్మెల్సీ ఉంది, ఆయన ఈయనకు సపోర్ట్ చేయొచ్చు. మొత్తం పేపర్లోనూ ఇక్కడ మళ్ళీ హైదరాబాద్లో బట్టల షాప్ పెట్టడం, మాధురితో తిరగడము, డాక్టరేటు, ఈ అతి వ్యవహారాలన్నీ ఎక్కువైపోయి చూసి విసిగిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. అయితే అయిందనుకున్నాడు, కానీ పేరాడ తిలక్కి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వాలి. ఎక్కడైనా ఆయన మీటింగ్ పెట్టినప్పుడు జన సమీకరణ చేయడం కానీ ఇవేవి చేయలే. ఇక్కడ వచ్చింది తప్పు. సో పేరాడ తిలక్ సిఫార్సుతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అతన్ని పార్టీ నుంచి తరివేసినట్టు అయిపోయింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి.